మొదలు అనుకుంది ఏంటి అంటే 2, 3 రకాలు పెడదాం అనుకున్నారు కానీ తర్వాత అది 4 స్లాబ్‌లుగా పెట్టడం, 4 స్లాబ్‌లుగా పెట్టడం వల్ల కన్‌ఫ్యూజన్ రావడం బిజినెస్‌లో కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆ రకమైనటువంటి ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. జీఎస్టీ వల్ల రేట్లు పెరగలేదు అని నేను అనటం లేదు. జీఎస్టీ వల్ల రేట్లు పెరిగిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే అది ఫైనల్ ప్రొడక్ట్ మీద పడేటువంటి టాక్స్ కాబట్టి. ఆ రకమైన ఇబ్బందులు నిజంగా కూడా ప్రజలు అందరూ కూడా అనుభవించారు, జరిగింది. కానీ స్లోగా మనం సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకోవడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇనీషియల్‌గా ఉన్నటువంటి ఆ ఇబ్బందులు అవన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా అధిగమించి రావడం. కానీ సడెన్‌గా 2019 తర్వాత 2020 నుంచి ఏం జరిగింది? కోవిడ్ మొదలైంది. 2020 నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ద్వారా 2 సంవత్సరాలు నిజంగా కూడా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే తగిలింది. దాని తర్వాత 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ 25 మోడీ నేను చేస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేశారు అంటే, ఒక వ్యవస్థలో మనం తెచ్చేటువంటి మార్పులు ఎలా ఉండబోతుంది అనేది మోడీకి కాదు ఎవరికి కూడా తెలియదు. ఒకసారి మనం ఏదైనా ఒక చిన్న ఐటీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ పెడితేనే పైలట్ ప్రాజెక్ట్ లాగా, అంటే ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేసి, చూసి అన్ని వర్కౌట్ అయ్యి దెన్ విల్ గో అహెడ్. దాంతో పాటుగా మనం దానికి చేయాల్సినటువంటి మార్పులు చేస్తూ పోతాం. అదే జరిగింది మన జీఎస్టీ కూడా.